ఆడపిల్లల విషయంలో సమానత్వం చూపిస్తూ అవకాశాలు అందుకునేలా చేస్తే 2030 నాటికి 10 లక్షల కోట్ల సంపదని సృష్టించవచ్చని గేట్స్ ఫౌండేషన్ అధ్యయనం చెప్తుంది. అంటే ఆడపిల్ల ఆర్థికంగా ముందడుగు వేస్తే దేశం కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నమాట. జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు ఆర్థికంగా సామాజికంగా సమాన హక్కులు సాధికారత సాధించకుండా అభివృద్ధి అసాధ్యమన్న వాస్తవాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తుంది. అనేక రంగాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్నప్పటికీ మహిళల రక్షణ స్వావలంబన కోసం అనేక చట్టాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సమాన వేతన చట్టం 1976. ఈ చట్టం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకే విధమైన పనికి స్త్రీ పురుష కార్మికులందరికీ సమాన వేతనాలు చెల్లించేలా చేస్తుంది సమాన పారితోషిక చట్టం 1976. ఇది ఆర్టికల్ 39(d)లోని సమాన పని సమాన వేతన సూత్రంపై ఆధారపడి ఉంటుంది. బదిలీ, శిక్షణ, ప్రమోషన్ వంటి విషయాల్లో ఉద్యోగుల పట్ల వివక్ష చూపించకుండా ఈ చట్టం తోడుంటుంది. కెరియర్లో దూసుకుపోవాలనుకునే మహిళలు ఎవరైనా పనిలో లింగ వివక్ష ఎదుర్కొంటే ప్రశ్నించే హక్కు ప్రతి మహిళా ఉద్యోగికి ఉంటుంది. ఒక పని చేస్తూ ఆ పనిలో ఒకే అనుభవం ఉండి వారి హోదా కూడా సమానంగా ఉన్నప్పటికీ వేతనాల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటే వారికి ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా ఆ కంపెనీ గురించి కార్మికుల చట్టం ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు తమ దగ్గర పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి గురించి రిజిస్టర్ మెయింటైన్ చేయడం కూడా కంపెనీ బాధ్యతనే. ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మహిళల పట్ల జరుగుతున్న వివక్షను తొలగించడం. దీన్ని అతిక్రమిస్తే యాజమాన్యానికి లక్షల రూపాయల జరిమానా విధించబడటమే కాకుండా కొన్ని సందర్భాలలో 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. జ్ఞానంలో, శారీరక సామర్థ్యంలో, సమర్థతలో, ఆలోచన, వివేచన, విశ్లేషణ రంగాల్లోనూ మగవారికి ఏమాత్రం తీసిపోరని ఇప్పటికే మన చుట్టూ ఉన్న విజయవంతమైన మహిళలను చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష చూపించకుండా వారికి తగిన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.